నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుక్కుగూడ సభలో మోదీపై రాహుల్ ఘాటు విమర్శలు. ఎన్నికల బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు. కేసీఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు. ఫోన్లు ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణ. మూల్యం చెల్లిస్తారని జోస్యం. క్రోసూరు ప్రజాగళం సభలో వైకాపా కాంగ్రెస్ పై చంద్రబాబు విమర్శలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆక్షేపణ. సొంత వాళ్లే వివేకాను చంపుతారని ఊహించలేదన్న సునీత. హంతకులు మరోసారి చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. పింఛన్ల పంపిణీలో జాప్యంపై సీఈఓకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదు. మే నెలలో ఆలస్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని వినతి. ఎండిన పంటలకు పరిహారం, ధాన్యానికి బోనస్ కోసం భారాస పోరు. ప్రస్తుత కరువుకు మాజీ సీఎం వైఫల్యాలే కారణమన్న మంత్రులు. అస్థిరత, అనిశ్చితితో ఇండియా కూటమి కొట్టుమిట్టాడుతోందన్న మోదీ. ముస్లిం లీగ్ వామపక్ష ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని విమర్శ. సార్వత్రిక ఎన్నికల్లో అవాంతరాలు సృష్టించేందుకు చైనా కుట్ర. కృత్రిమ మేధతో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తోందన్న మైక్రోసాఫ్ట్. ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ బాండ్ల జాబితాను చూస్తే ప్రతి ఒక్కరికి అందులోని కుంభకోణం అర్థమవుతుందన్నారు. దేశంలో ప్రతి చోటుకు మోదీ రావటానికి ముందే ఈడీ వస్తుందన్న రాహుల్, మోదీ ముందు అంతా అవినీతి పరులే ఉన్నారని హైదరాబాద్ తుక్కుగూడ సభలో ఆక్షేపించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రాహుల్, వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ లాంఛనంగా విడుదల చేశారు. నిన్ననే ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలో విడుదల చేయగా ఇవాళ తుక్కుగూడ సభలో రాహుల్ విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం తుక్కుగూడలోనే తెలంగాణకు గ్యారంటీ కార్డు విడుదల చేసినట్టు గుర్తు చేశారు. ఆ గ్యారంటీలలో గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు హామీలను అమల్లోకి తెచ్చామని, ఇప్పటికే 30,000 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. త్వరలో మరో 50,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్న రాహుల్, కేంద్రంలో అధికారానికి వస్తే తెలంగాణలో నెరవేర్చినట్టే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్, మోదీ సర్కారు ధనవంతులకే 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిందన్నారు. రైతులకు ₹1 కూడా మాఫీ చేయని మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందన్నారు. అందుకే అవినీతి పరులందరినీ భాజపాలోకి చేర్చుకుంటోందని విమర్శించారు. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने लोग बैठाए और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है. पैसा दो, धंधा लो. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती. हजारों करोड़ रुपए का प्रोजेक्ट कंपनी को मिलता है. उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है. कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए, मगर हम इन लोगों से नहीं डरते हैं. यहाँ पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేయించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. भाइयों और बहनों, आप जानते हो कि यहाँ आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी. हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया. हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए. मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था. रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे.
आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। కేంద్రంలో మూడోసారి భాజపాకు అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న రాహుల్ అలాంటి అవకాశం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం చేశారని విమర్శించారు. 2-3 రోజులుగా భారాస నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ ను జైల్లో పెడతామన్నారు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. 10 ఏళ్లలో సన్నాసి కట్టించిన, సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోని ఖమ్మం జిల్లాలో మనం పనులు ప్రారంభించుకున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు అట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం. మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. సీఎం రేవంత్ రెడ్డికి ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో భాజపా ఆవిర్భావ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి ఆయన పార్టీ జెండాను ఎగరవేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భారాస కాంగ్రెస్ పనైపోయిందన్న కిషన్ రెడ్డి ఈసారి తెలంగాణలో 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 సీట్లతో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అగిలి బార్ 400 సీట్ల నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు. ఈ రోజు దేశంలో ఏ మూలకెళ్ళినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ 400 పార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ రోజు ప్రతి ఇంటింట నినాదమైంది. ఇది బీజేపీ నినాదం కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి పిల్ల కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చి మళ్లీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారని తెలిపారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే సూపర్ 6 హామీలను అమలు చేస్తామని, 4,000 రూపాయలు పెరిగే పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీలో రావణాసురుడిని అంతం చేసేందుకే తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి కూటమి కట్టాయని అన్నారు. జగన్, ఆయన ఎమ్మెల్యేలు ఏపీని హోల్సేల్ గా దోపిడీ చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా ద్వారా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామన్నారు. 100 రోజుల్లో ఏపీ నుంచి గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యాన్ని నిర్మూలిస్తామన్నారు. ఈ ఎన్నికలకు జగన్ శవ రాజకీయాలతో వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నిన్న మొన్న పెన్షన్లో డ్రామాలు చూశారు. శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పాను, నీకు చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్ళు. 1,30,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కరోజు పెన్షన్ ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా. వాలంటీర్స్ ఇప్పుడు డ్యూటీకి రాకపోయినా సచివాలయం సిబ్బందితో పూర్తిగా పెన్షన్లు ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మాది. శవ రాజకీయాలు చేయొద్దు. ఈ రాయుడు నాటకాలు చూసిన తర్వాత ఇప్పుడు 4,000 రూపాయలు మొదల తారీఖున వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తానని చెప్పిన పార్టీ ఎన్డీఏ. ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెంచిన పెన్షన్ల విధానం అమలవుతుంది. జూన్ లో ఫలితాలు వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అదనంగా 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి పిల్ల కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపాయని చంద్రబాబు ఆరోపించారు. కుటుంబంలో తేల్చుకోవాల్సిన వివేక హత్యోదంతాన్ని ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు. మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది, నా కొడుక్కి ఆంధ్ర రాసిచ్చా, తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని. ఇప్పుడు ఆ తల్లే చెప్తా ఉంది, ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది. కొడుకి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు 5 కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి, చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర, పన్నాగం, అవునా కాదా అని అడుగుతున్నా. షర్మిల గారు ఏదో చెప్పారని మీరు పరిగెత్తా వచ్చి ఏదో ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే
అది ఇంట్లో తీర్చుకోవాల్సిన వ్యవహారం, అవునా కాదా? మీ జీవితాలతో ఆడుకోవడం కరెక్టా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ మీకు భవిష్యత్తు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు సునీత మాట్లాడింది, నేను కూడా ఒక ఆడబిడ్డ కోసం చెప్పాను దోషులు ఎవరైనా పట్టుకోవాలని. ఇప్పుడు ఆవిడ షర్మిలాకు ఓటేమని చెప్తా ఉంది. అంటే ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే మళ్ళా ఈ సైకోకు లాభం వస్తే రాష్ట్రం నష్టపోతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలడానికి వీలు లేదు. ఎన్డీఏ గెలవాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి. జాబు కావాలంటే ఎన్డీఏ మళ్లీ రావాలన్న చంద్రబాబు తెలుగుదేశం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. పెదకూరపాడులో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దోషిగా చెబుతున్న అవినాష్ రెడ్డిని లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని డాక్టర్ నర్రెడ్డి సునీత కడప ప్రజలను కోరారు. వివేక హత్య కేసుపై 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నప్పటికీ అవినాష్ రెడ్డికి ప్రభుత్వ పెద్దల అండ ఉన్నందున తానేమీ చేయలేకపోతున్నానని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ ను కాపాడుతున్న వారికి ఓటు వేయవద్దన్న సునీత తన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని తేల్చి చెప్పారు. కేవలం న్యాయం కోసమే తాను పోరాడుతున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమ ఉమ్మడి కుటుంబంలో వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివేక హత్యపై 5 ఏళ్ల నుంచి చేస్తున్న పోరులో ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పిన ఆమె ఈ హత్యకు అవినాష్ రెడ్డి బాధ్యుడని సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి గారు అతి దారుణంగా హత్య చేయబడి 5 సంవత్సరాలు అయ్యింది. కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ 5 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఎక్కడికి అక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి. చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చేయించిన వాళ్ళు పాలిటిక్స్ లో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్. హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. దట్ ఈస్ మై గోల్. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతుంటే జగన్ అసెంబ్లీలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారన్న సునీత అవినాష్ ను సీబీఐ అరెస్ట్ చేయకుండా 2 రోజులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ అని సీబీఐ చెప్తుంది. చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూశారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు సిబిఐ వాళ్ళు వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా. మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న A4 గురించి? మొన్న ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. జగన్ పై సీబీఐ ఈడీ కేసుల్లో ఎంత జాప్యం జరుగుతుందో అందరూ చూస్తున్నారన్న సునీత తనను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. నా వెనకాల రాజకీయ పార్టీ ఉందా? సారీ, నా వెనకాల ఎవరు వచ్చారండి? ఇక్కడ వెనకాలంటే వెనక ఉంటానండి. మీరు మాట్లాడే మాటల ఇంటెన్షన్ ఒక్కదాన్ని వచ్చాను. ఈ బిల్డింగ్ బయటకు వస్తే వెళ్తే నన్ను నరికేడైనా నరికేస్తారు. నా వెనకాల ఎక్కడ పార్టీలు ఉన్నాయండి? నాకేమైనా రాజకీయ ఆంక్షలు ఉన్నాయా? నా పోరాటం ఇంకొకరి పోరాటం కాదు, నా పర్సనల్. మీరు అనేది టీడీపీ నా వెనకాల ఉందంటున్నారు. దిస్ ఇస్ నాట్ టీడీపీస్ ఫైట్, దిస్ ఇస్ మై ఫైట్. నా ఈ పోరాటం చూసి ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు, ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉంది. ప్రతి పార్టీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు. సొంత కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేశారని తొలుత తాను ఊహించలేకపోయానని సునీత గుర్తు చేసుకున్నారు. అందుకే వివేకా చనిపోయిన 3వ రోజు తన కుటుంబంలోని వారి పని కాదని చెప్పి తప్పు చేశారని అన్నారు. ఇప్పుడు నిజం తెలుసుకున్నానని, వివేకా హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతానని తేల్చి చెప్పారు. ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆమె భాజపాకు బానిస అయిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ముస్లింల పక్షాన లేరని ఆరోపించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ గురించి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్ ను జగన్ శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారని, 3 సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. హత్య రాజకీయాలు చేసే వారికి ఓటు వేయవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. సిబిఐ ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడని చెప్తుందో
అదే అవినాష్ రెడ్డి గారికి సీటు ఇవ్వడం జరిగింది. ఇది అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈ పోరాటము రాజశేఖర్ రెడ్డి బిడ్డకు నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీని కావాలనే కొందరు ఆలస్యం చేశారనే నిమ్మగడ్డ ఈ కారణంగా 62 లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు. మే నెలలో 1వ తేదీనే పింఛన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఈఓను కోరినట్లు వెల్లడించారు. పెన్షనర్కి చెల్లింపులు సకాలంలో జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతున్నట్లు సిఎఫ్డి భావిస్తోంది. చెల్లింపులకు కావాల్సిన 2,000 కోట్ల రూపాయలు నిధుల లోపం అయితే కానే కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగిన జాప్యానికి ఎవరు బాధ్యులు అనే దాని మీద లోతైన విచారణ జరిపించండి, చర్యలు తీసుకోండి, ఎవరిని ఉపేక్షించొద్దు. చీఫ్ సెక్రటరీ కనుక రెస్పాన్సిబుల్ అయితే ఆయనే రెస్పాన్సిబుల్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపండి అని చెప్పి నేను సూచించాను. ప్రతిపక్ష పార్టీల కూటమి అస్థిరత అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు చెప్పే విషయాలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని షహరన్పూర్, రాజస్థాన్లోని అజ్మేర్ సభల్లో పాల్గొన్న మోదీ ప్రజల్ని దోచుకోవటాన్ని వారసత్వ హక్కుగా హస్తం పార్టీ భావిస్తోందని దుయ్యబట్టారు. కమిషన్ల ఆర్జనే లక్ష్యంగా ఇండియా కూటమి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పైన విమర్శలు గుప్పించారు. అందులో ముస్లిం లీగ్, వామపక్షాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని మోదీ దుయ్యబట్టారు. इंडी गठबंधन अस्थिरता और अनिश्चितता का दूसरा नाम बन चुका है. इसलिए देश आज उनकी एक भी बात को गंभीरता से नहीं ले रहा. लेकिन आज देश एक स्वर से कह रहा है, आजादी की लड़ाई लड़ने वाली वो कांग्रेस तो दशकों पहले ही समाप्त हो चुकी है. अब जो कांग्रेस बची है उसके पास ना देश हित में नीतियां हैं और ना ही राष्ट्र निर्माण का विजन. आपने देखा होगा कल कांग्रेस ने जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं आकांक्षाओं से पूरी तरह कट चुकी है. कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी. భారతదేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల్ని భాజపాలో చేర్చుకునేందుకు మోదీ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సోనియా మోదీ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగ సంస్థలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందన్న సోనియా నియంతృత్వానికి మనమంతా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. मोदी जी खुद को महान मानकर देश और लोकतंत्र की मर्यादा का चिढ़ारण कर रहे हैं. विपक्षी नेताओं को डराने, धमकाने, भाजपा में शामिल कराने के लिए तरह तरह के हथकंडे अपनाए जा रहे हैं. आज हमारे देश का लोकतंत्र खतरे में है. लोकतांत्रिक संस्थाओं को राजनीतिक सत्ता का हथियार से बर्बाद किया जा रहा है. यही नहीं, हमारे संविधान को बदलने का षड्यंत्र रचा रहा. पूरे तंत्र में यह सब क्या है? ये तो तानाशाही है और हम सब इस तानाशाही का जवाब देंगे.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కరువుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మంత్రులు ఆరోపించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రులు 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు. కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి ఫీల్డ్లో ఉంటారని, ఎవరిని తొక్కుతారో చూద్దామని కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వనంత మాత్రాన వారి కడుపు కొట్టినట్లా అని ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారం వల్లే 104 మంది ఎమ్మెల్యేలున్న భారాస 39కి వచ్చిందన్నారు. అందులో 26 మంది కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు ఏకాంత చర్చలు జరిపి మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం సహా 500 రూపాయల బోనస్తో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారాస నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పంటలను ఒక్క కాంగ్రెస్ నాయకుడు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి ఖనిలో దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేతలు రాజకీయాలపై శ్రద్ధ పెట్టి రైతుల్ని గాలికి వదిలేశారని విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంటలు ఎండిపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు సిరిసిల్లలో దీక్షలో పాల్గొన్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరికి ఇవ్వాల్సిన బోనస్, నష్టపరిహారంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం. కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. ప్రతిపక్ష పార్టీల కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అందుకే ఆ పార్టీలు చెప్పే విషయాలను ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని షహరన్పూర్, రాజస్థాన్లోని అజ్మేర్ సభల్లో పాల్గొన్న మోదీ ప్రజల్ని దోచుకోవటాన్ని వారసత్వ హక్కుగా హస్తం పార్టీ భావిస్తోందని దుయ్యబట్టారు. కమిషన్ల ఆర్జనే లక్ష్యంగా ఇండియా కూటమి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పైన విమర్శలు గుప్పించారు. అందులో ముస్లిం లీగ్, వామపక్షాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని మోదీ దుయ్యబట్టారు. इंडी गठबंधन अस्थिरता और अनिश्चितता का दूसरा नाम बन चुका है. इसलिए देश आज उनकी एक भी बात को गंभीरता से नहीं ले रहा. लेकिन आज देश एक स्वर से कह रहा है, आजादी की लड़ाई लड़ने वाली वो कांग्रेस तो दशकों पहले ही समाप्त हो चुकी है. अब जो कांग्रेस बची है उसके पास ना देश हित में नीतियां हैं और ना ही राष्ट्र निर्माण का विजन. आपने देखा होगा कल कांग्रेस ने जिस तरह का घोषणा पत्र जारी किया है उससे साबित हो गया है कि आज की कांग्रेस आज के भारत की आशाओं, आकांक्षाओं से पूरी तरह कट चुकी है. कांग्रेस के घोषणा पत्र में वही सोच झलकती है जो सोच आजादी के आंदोलन के समय मुस्लिम लीग में थी.
భారతదేశ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల్ని భాజపాలో చేర్చుకునేందుకు మోదీ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. రాజస్థాన్ జైపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సోనియా మోదీ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగ సంస్థలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందన్న సోనియా నియంతృత్వానికి మనమంతా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. मोदी जी खुद को महान मानकर देश और लोकतंत्र की मर्यादा का चिरहरण कर रहे हैं। विपक्षी नेताओं को डराने धमकाने भाजपा में शामिल कराने के लिए तरह तरह के हथकंडे अपनाए जा रहे हैं। आज हमारे देश का लोकतंत्र खतरे में है। लोकतांत्रिक संस्थाओं को राजनीतिक सत्ता का हथियार से बर्बाद किया जा रहा है। यही नहीं, हमारे संविधान को बदलने का षड्यंत्र रचा रहा है। पूरे तंत्र में यह सब क्या है? ये तो तानाशाही है और हम सब इस तानाशाही का जवाब देंगे। తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కరువుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మంత్రులు ఆరోపించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన మంత్రులు 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు. కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి ఫీల్డ్లో ఉంటారని, ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామని కేసీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వనంత మాత్రాన వారి కడుపు కొట్టినట్లా అని ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారం వల్లే 104 మంది ఎమ్మెల్యేలున్న భారాస 39కి వచ్చిందన్నారు. అందులో 26 మంది కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన కరువు. కేసీఆర్ హయాంలో నీళ్లు తగ్గిపోయినాయి. మేము 24 గంటలు కరెంటు వ్యవసాయానికి, ఇండ్లకి, పరిశ్రమలకు ఇస్తూ ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్టు లేకుండా, మంచినీటికి ఇబ్బంది లేకుండా, ఈ తక్కువ నీళ్లతో ఎక్కువ పంట ఎట్లా కాపాడుకోవాలో మేము సర్వశక్తులొడ్డించి ప్రయత్నం చేస్తున్నాము. కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు ఏకాంత చర్చలు జరిపి మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అనడం ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం సహా 500 రూపాయల బోనస్తో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారాస నేతలు నిరసన దీక్షలు చేపట్టారు. సంగారెడ్డిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పంటలను ఒక్క కాంగ్రెస్ నాయకుడు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి ఖనిలో దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూరుకంటి చందర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేతలు రాజకీయాలపై శ్రద్ధ పెట్టి రైతుల్ని గాలికి వదిలేశారని విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంటలు ఎండిపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు సిరిసిల్లలో దీక్షలో పాల్గొన్న భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వరికి ఇవ్వాల్సిన బోనస్, నష్టపరిహారంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు సల్లగా చెప్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయండి. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం. భారత్లో సార్వత్రిక ఎన్నికల వేళ చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లోక్సభ ఎన్నికలపై డ్రాగన్ ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఓ నివేదికలో తెలిపింది. ఉత్తర కొరియా ప్రమేయంతో చైనా మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు భారత్, అమెరికా, దక్షిణ కొరియా సహా 2024లో జరగనున్న అనేక దేశాల ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా EU సహా దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయన్న మైక్రోసాఫ్ట్ ఈ దేశాలు ప్రపంచ జనాభాలో దాదాపు 49% వాటా కలిగి ఉన్నట్టు వివరించింది. ఈ ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని తమ ప్రయోజనాల
ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఏఐ ఆధారిత మీమ్స్, వీడియోలు, ఆడియోల రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. డీప్ ఫేక్ సాంకేతికతను కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. అయితే ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపకపోవచ్చని మైక్రోసాఫ్ట్ తన నివేదికలో వెల్లడించింది. తీవ్ర వడగాల్పుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు పైకి వెళ్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, మహానందిలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. పల్నాడు జిల్లా మాచవరం, కడప, నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి సహా చాలా చోట్ల 44 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా సింహాద్రిపురం, మన్యం జిల్లా పాచిపెంటలో, పల్నాడు జిల్లా దుర్గి, అనకాపల్లి, కోరుబట్లలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా తర్లుపాడు, కర్నూలు జిల్లా సి బెళగల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏలూరు, తిరుపతి, కృష్ణా, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, గోదావరి, అనంతపురం తదితర జిల్లాల్లోని 468 మండలాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్, కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, నల్గొండ జిల్లా నాంపల్లిలో ఇవాళ అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్లోని వాతావరణ విభాగం తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లా యాల్కపల్లి, ములుగు జిల్లా మేడారం, మంచిర్యాల జిల్లా హాజీపూర్, మహబూబాద్ జిల్లా మరిపెడ, కరీంనగర్ జిల్లా వీణవంక, సిద్దిపేట, రామగుండం, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ తదితర ప్రాంతాల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా తెలంగాణలోని చాలా మండలాల్లో 40 డిగ్రీలకు పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించింది.